నమస్తే. నేను మీ శౌర్య. మనతో పాటు వాస్తు శాస్త్ర నిపుణులు, అలాగే జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతము యుద్ధ వాతావరణం చూస్తూ ఉన్నాము. అందరూ గూడా ఆందోళనలోనే ఉన్నారు. బయటికి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా గూడా లోపల ఒక ఆందోళన ఉంది అందరికీను. అయితే గురువుగారు ఏమంటున్నారంటే, విపత్తయితే దగ్గరలో ఉందమ్మా అని అన్నారు. సో, అందుకని ఒకసారి అసలు ఆయన ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఎలా ఉండబోతోంది? ఇండియా పరిస్థితి ఏంటి అసలు? ఇది కనుక్కుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు ఎప్పుడు స్మైలీ ఫేస్ ఉంటది మీది. బట్ ఈవేళ కొంచెం డల్ గా కనిపిస్తున్నారు అయ్యో! సీరియస్‌లీ. అంటే నిజంగానే యుద్ధం గురించి ప్రిడిక్షన్ ఎలా ఆ! ఉండబోతుందని నాకు గూడా కొంచెం అవునమ్మా. అంటే ఏం లేదు. చెప్ ఇక్కడ ఏంటంటే యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనందరం గూడా. ఎందుకంటే యుద్ధం వల్ల చాలా నష్టం ఉంటుంది. హ్మ్. అంటే దేశానికి ఆస్తి నష్టం ఉంటుంది. ప్రజలకి వాళ్ళ వృత్తుల మీద కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ హ్మ్. ఇప్పుడుండే గ్రహస్థితులు ఏంటంటే చాలా కాలం నడుస్తుంది. అయితే ఇందులో ఇండియా ఇన్వాల్వ్ అవుతుందా లేదా అంటే మనం 15 రోజుల క్రితం కూడా ఒక వీడియోలో లేదు మాట్లాడు. ఉంటుంది అని చెప్పాం. హ్మ్. అలాగే పాకిస్తాన్‌తో ఉంటుంది ఖచ్చితంగా యుద్ధం అనేటువంటిది ఇక్కడ. హ్మ్. హుహు. పాకిస్తాన్‌తో ఖచ్చితంగా యుద్ధం వచ్చేటువంటి కాంబినేషన్స్ అన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే మనకిప్పుడు ఎప్పుడైతే మనకి మీనరాశిలో శని కుజులు కలిసి ఉన్నారో అండ్ కుంభంలో రాహు ఉన్నాడు. హ్మ్. ఈ కాంబినేషన్ అంతా ఏంటంటే ఇది మనకి కూర్మ చక్రం అని ఉంటుంది హ్మ్. వాస్తులో. హ్మ్. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండేన్ ఆస్ట్రాలజీలో కూర్మ చక్రం కొన్ని నక్షత్రాలు కొన్ని దేశాలను సూచిస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. మనకి ఎలా అయితే జన్మజాత చక్రం పెట్టుకుంటే మేషం నుంచి వృషభం వరకు మీనం వరకు ఎలా అయితే 12 రాశులు ఉంటాయి, మేషం వృషభం మిథునం కర్కాటకం అని, అలాగే ఈ నక్షత్రాలన్నింటినీ బేస్ చేసుకొని మనకి ఒక కూర్మ చక్రం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ కూర్మ చక్రంలో మనకి సెంటర్ నుంచి బ్రహ్మస్థానం నుంచి తీసుకుంటే దాన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే మనకి కొంచెం ఇజ్రాయెల్ దేశానికి ఎక్కువ ముప్పు, సౌదీ కంట్రీస్కి ఎక్కువ ముప్పు, ఇందులో ఇండియాకి కూడా కాస్త ఎందుకంటే ఇక్కడ ముస్లిం కంట్రీస్ అన్నప్పుడు పాకిస్తాన్ కూడా వస్తుంది. అవును. వచ్చినప్పుడు ఏంటంటే కాస్త ఈ పాకిస్తాన్తో కూడా కొంతవరకు ఈ ఘర్షణ వాతావరణం రావాలి అనేటువంటిది బలంగా చూపిస్తుంది. హుహు. కాబట్టి ఏంటంటే అయితే దీనివల్ల కొంత ఇండియాకి మంచి కూడా ఉంది ఈ యుద్ధం వల్ల. అవునా? ఆ, మనకి మంచి జరిగే ఛాన్స్ యుద్ధం ఉంది. వల్ల మంచి జరిగే యోగం కూడా ఉంది. ఓకే. యుద్ధం వల్ల అంటే కొంత ఫైనాన్షియల్గా కొన్ని కంపెనీస్ కానివ్వండి ఇటువంటివన్నీ వచ్చేటువంటి యోగం కూడా ఉంది. హ్మ్. కాకపోతే పొరుగు దేశాలకు మాత్రం చాలా చుక్కలు చూపిస్తుంది మన ఇండియా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. ఓకే. ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే ఉంటుంది. ఆ! ఇంకా యుద్ధంలో ఎంతో కొంత మనం కూడా నష్టపోవడం కామన్ కదా. అవును. కాకపోతే ప్రపంచ దేశాలన్నిటితో పోల్చుకుంటే గనక ఇండియాకు వచ్చేటువంటి నష్టం మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఉంటుంది. మనం. మీరన్నట్టుగా అంటే పెట్టుబడులు మళ్ళే అవకాశం ఉందంటారా? ఏవైనా? పెట్టుబడులు మల్లుతాయండి. హ్మ్. ఎందుకంటే వృషభ రాశిని మనం ఇండియాగా తీసుకుంటాం. హ్మ్. వృషభాన్ని ఇండియాగా తీసుకుంటే వృషభ రాశిలోకి శుక్రుడు వస్తున్నాడు నెక్స్ట్ హ్మ్. మనకి. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ మేషంలో ఉన్నాడు, తన యొక్క ప్రయాణం వృషభం వైపు వస్తుంది. హ్మ్. అంటే దాదాపుగా మనకి ఈ ఈ ఏప్రిల్ మాసంలో వస్తాడనమాట అటు సైడ్. ఏప్రిల్ హ్మ్. మిడిల్ ఆఫ్ ది ఏప్రిల్ తర్వాత నుంచి అందులోకి వస్తాడు. హ్మ్. వచ్చి దాదాపుగా మీకు మే 14 వరకు అక్కడ ఉంటాడు శుక్రుడు. హ్మ్. ఎప్పుడైనా ఏదైనా దేశం మీదకి శుక్రుడు యొక్క సంబంధాలు వచ్చినప్పుడు అది కూడా ఓన్ హౌస్ అవుతుంది కాబట్టి వృషభానికి. హ్మ్. శుక్రుడు రాక అనేటువంటిది కొన్ని దేశాల్లో ఉండే అభద్రతా భావం హ్మ్. ఇక్కడైతే కొంత భద్రతగా ఉంటుంది అనేటువంటి భావనతో ఓకే. ఇక్కడ కొన్ని పెట్టుబడులు మళ్ళడము. హ్మ్. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఇండియాకి కూడా యుద్ధం రావడం అనేటువంటిది ఖచ్చితంగా రానుంది. అందులో ఓకే. ఎటువంటి సందేహం లేదు ఆహా! చెప్పాలంటే. ఓకే. అది అయితే ఇక్కడ ఏంటంటే మనం గతంలో చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఈ అవును. గ్యాస్ విషయంలోని, అవును. ఈ చమురు విషయంలోని అవును. కొంత ఫుడ్ కొరత గూడా ఉంది వస్తుందని అని. అన్నారు ఇంకోటి మీరు. ఏంటంటే మనకి కామన్ గా ఈ బంగారం అనేది మనం చూస్తున్నాం, రోజుకో రేట్ ఉంటుంది. అవును. మనం ఆల్రెడీ చెప్పాం రోజుకు ఒక రేట్ ఉంటుంది, అది తగ్గుతుంది పెరుగుతుంది అని ఇంకా పట్టించుకోకండి. డబ్బులుంటే కొనుక్కోండి, లేకపోతే పెరిగినప్పుడు అమ్మేసుకోండి, అవును. అట్లా పెట్టుకోండి. కానీ దానికి ఎక్కువ ప్యానిక్ అవ్వకని చెప్తున్నాం. ఇక్కడ ఏమవుతుంటదంటే యుద్ధం వచ్చినప్పుడు సర్వసాధారణంగా చమురు రేట్ పెరుగుతుంటదమ్మా. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా ఎప్పుడైనా గూడా. చమురు రేటు పెరిగితే మనకి మార్కెట్లో బులియన్ మార్కెట్లో ఏంటంటే చమురు రేటు పెరిగితే బంగారం రేటు తగ్గుతూ ఉంటుంది, ఓకే. బంగారం రేటు పెరిగితే చమురు రేటు తగ్గుతూ ఉంటుంది. ఇది కామన్. హ్మ్. అంటే సైమల్టేనియస్గా ఇలా పెరుగుతూ మీరు గమనిస్తే గనక పూర్వం మనకి ఒక 20-30 ఏళ్ళకి వెళ్తే వందల్లోనే దొరికేది మనకి బంగారం. హ్మ్. 50 ఏళ్ళ క్రితంకి 40 ఏళ్ళ క్రితంకి వెళ్తే మరి ఇప్పుడేమో లక్షల్లో ఉంది. అవును. అంతే కదా. అంటే దీని అర్థం ఏమిటి, మీకు ఓవరాల్గా అయితే పెరుగుతుంది. సో యుద్ధం వల్ల అందరికీ ఉన్న సంశయం కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకీ బంగారం పరిస్థితి ఏంటి. హ్మ్. ఓవరాల్గా పెరుగుతుంది కానీ హెచ్చుతగ్గులు మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ ఎక్స్పోర్ట్ చేసే రైతుల గురించి నేను చాలా కాలంగా చెప్తూనే ఉన్నా. మీరు ఈ మామిడి పళ్ళు కానీ కొన్ని పళ్ళు ఉన్నాయి, అవును. ప్రధానంగా అవును. పళ్ళని పంపించే రైతులు మాత్రం ఇక్కడికిక్కడే అమ్ముకునే ఏర్పాటు చేసుకోవాలి. చేసుకోవాలి. కరెక్టే. అలా కాకుండా గనక మీరు ఇంకో రకంగా
ఏం అవ్వదులే ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటే అనుకుంటూ మాత్రం కుదరదు. అనవసరంగా మధ్యలో ఎక్కడో స్ట్రక్ అయిపోవడం ఈ అవునవును. రైతులకి ఇటువంటివి నిజమే, వస్తాయి. భలే హెచ్చరిక గురువుగారు హ్మ్. వాళ్ళకి. అయితే ధాన్యం పండించే రైతులకైతే ఏ ఇబ్బంది ఏమి ఉండదు. హ్మ్. ధాన్యం ఎందుకంటే ఈసారి బుధుడయ్యాడు కాబట్టి ధాన్యం పంటకి ఖచ్చితంగా మంచి లాభం ఉంటుంది. లాభమే ఉంటుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. హ్మ్. కానీ ఇండియా పాకిస్తాన్ విషయంలో మాత్రం ఇది ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. హుహు. మనకిప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా జరుగుతూ ఉన్నాయి. ఇవి బట్ జరుగుతున్నాయి కదా, ఇది పాకిస్తాన్ ఇండియా మధ్యలో వైపు కూడా ఇన్వాల్వ్‌మెంట్ తోనే ఇన్వాల్వ్ వచ్చి మన ఇండియాకు కూడా దాని సెగ తగులుతుంది అబ్బో! ఖచ్చితంగా. ఓకే. ఇండియా సెగ తగలడం లేదా ఇండియా వేరే దేశానికి సపోర్ట్ చేయడం కోసం యుద్ధంకి హ్మ్. వెళ్ళడం హ్మ్. అంటే ఇండియా మొత్తం మీద ఇండియా ఈ యుద్ధం సంబంధించిన వాటి మీదకి వెళ్ళడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. హ్మ్. రైట్. రైట్ గురువుగారు. సో, అంటే అదే మొత్తానికి చిన్న ప్రమాదం అయితే పొంచుంది. జాగ్రత్తగానే ఉండాలి. యుద్ధం జరిగే అవకాశం ఇప్పుడు ఉంది. యుద్ధం జరిగేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ఇంతకుముందు ఖర్చు పెట్టినట్టు కాకుండా కొంచెం విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఫస్ట్ అది. రెండవది ఈ యుద్ధం ఏ దేశంలో జరుగుతున్నా ఆ సరిహద్దులకు కొంచెం దూరంగా మారడం మంచిది. హ్మ్. ఈ గ్యాస్‌కి కానీ, ఈ చమురుకి గానీ కొన్ని వాటికి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మనం హ్మ్. ముందే ఇండక్షన్ స్టవ్స్, ఇండక్షన్ ఒక 2 సంబంధించినవి, కొంచెం నెలలకైనా సోలార్ అట్‌లీస్ట్ ఎనర్జీ సరిపోతుంది. ద్వారా వచ్చేవి. ఇలాంటివి మీరు కొంచెం మార్చుకుంటూ ఉంటే మంచిది ఓకే. చెప్పాలంటే. కొద్ది సేఫ్ సైడ్ ఉంటారు. కొంచెం సేఫ్ సైడ్‌గా ఉంచుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఎఫెక్ట్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఆ! కాబట్టి కొంత మనీ నెల, 2 నెలలు సరిపోయేంత మనీ పెట్టుకోవడం. ఒకవైపు యుద్ధం అయితే ఒకవైపు చిన్న చిన్న వైరస్‌లు కూడా వస్తున్నాయి. అవును. వైరస్ ప్రభావం కూడా కొంత ఉంటుంది, ఉండదని అవును. కాదు. అవును. అయితే అప్పట్లో మనకు లాక్‌డౌన్ అయినంత అయితే అవ్వదు. హ్మ్. కొంత ప్రభావం ఉంటుంది దానికి. అది. ఓకే. ఓకే. రైట్ గురువుగారు. శ్రీమాత్రే నమః.